సార్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ ట్రస్ట్ ఉంది సార్. ఎన్టీఆర్ ట్రస్ట్‌లో చాలామంది పేదోళ్ళకి న్యాయం జరుగుతుంది. సో, అలాంటి ట్రస్ట్ అనేది వైఎస్ఆర్ ట్రస్ట్ అనేది ఎందుకు లేదు అని క్వెషన్ చేస్తున్నారు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాజకీయాలు చేయడానికి వచ్చారే తప్ప ప్రజలకు సేవ చేయడానికి అయితే రాలేదు. ఆ ఎన్టీఆర్ ట్రస్ట్ అనేది ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ చేస్తున్నారు. వేరేస్ మనం ఇది చూసినట్లయితే అసలు ట్రస్టే లేని పరిస్థితి. వాళ్ళు కేవలం పదవుల కోసమే వస్తున్నారు. ప్రతిపక్ష హోదా లేకపోతే వాళ్ళు బయటికి రాని పరిస్థితి. వాళ్ళు గట్టిగా క్వెషన్ వాళ్ళు ఫేస్ చేయలేని పరిస్థితి చూస్తున్నాము. సో, అలాంటోళ్ళ మనం సీఎంగా ఎంచుకున్నదంటే సిగ్గుపడుతున్నాను అంటే కొంతమంది చెప్తున్నారు. దానికి మీ దగ్గర మీ ఆన్సర్ ఏంటి సార్? ఇప్పుడు మీరున్నారు సార్, మీకు ఒక జీతం రాగానే ఆ నలుగురు సినిమాలలాగా సగం కట్ట తీసి సగం చారిటీ చేస్తారు మీరు. ఓకే, మీ ఆఫీస్లో ఎంతమంది ఆ పని చేస్తారని నేను బయట నుంచి ప్రశ్న అడిగాను అనుకోండి, అది ఎంతవరకు సముచితం? ఒక ట్రస్ట్ సేవా తత్పరతతో ఎన్టీఆర్ అనే చారిటబుల్ ట్రస్ట్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. దానికి 2 చేతులు ఎత్తి దండం పెట్టి పనిచేస్తున్నారు కాబట్టి శభాష్ అన్నారు. యెస్. నేను చేస్తున్నాను కాబట్టి నువ్వు చేయంటే పార్టీ ఇది పుట్టి అన్నాలేంది, అది పుట్టి అన్నాలేంది, ఎన్టీఆర్ ట్రస్ట్ స్టార్ట్ చేసి అన్నాలేండి. వీళ్ళు కూడా కనీసం స్టార్ట్ అన్నా చేయాలి కదా సార్, అలాంటి ట్రస్ట్ అనేది. అలా కాదండి, ఎన్టీఆర్ ట్రస్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది? తెలుగుదేశం పార్టీ 1983లో స్టార్ట్ అయింది. ఎన్టీఆర్ ట్రస్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది? అప్పుడే స్టార్ట్ ఇమీడియట్గా స్టార్ట్ అయింది ప్యారల్గా. లేదు, స్టార్ట్ అయింది. అలాగే వీళ్ళు కూడా 12 ఏళ్ళు బట్టి పార్టీ ఉంది. డౌన్ ద లైన్ ఏం చేయబోతారు అన్నది చాలా ఇంపార్టెంట్. 14 సంవత్సరాలు ఆయన పాస్ట్ టెన్యూర్లోనే ఇప్పుడు మళ్ళీ ఎక్స్ట్రా ఇంకో 5 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నప్పుడు గ్యారంటీగా అలాంటి సుహృద్భావ వాతావరణంలో బ్రహ్మాండమైన బృహత్తర కార్యక్రమాలు చేయడానికే పార్టీలు ఉంటాయి. ఓకే. ఇప్పుడు కాంగ్రెస్ చారిటబుల్ ట్రస్ట్ ఉంది, లేకపోతే బీజేపీ చారిటబుల్ ట్రస్ట్ ఉందా అని నేను ప్రశ్నిస్తున్నాను అనుకోండి. ఇదేమైనా మ్యాండేటా రాజకీయ పార్టీ ట్రస్టులు పెట్టాలని? సరే, వాడు చేతనైన సాయం వాళ్ళు చేస్తుంటారు, ఎవరు చేతనైన పనులు వాళ్ళు చేస్తాం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.